బేసిక్గా డబ్బులు ఉంటేనే రెస్పెక్ట్ అనేది వస్తుంది అంటారు కదా. ఇప్పుడు నీకు డబ్బులు లేకముందు నీ దగ్గర ఎట్లా బిహేవ్ చేశారు, ఇప్పుడు నువ్వు ఇంత మంచి పేరు తెచ్చుకున్నాక నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉండే నీతో? మనీ లేనప్పుడే అంత మంచి అనిపిస్తుంది అక్క. మన దగ్గర మనీ లేనప్పుడే ఆ ప్యూర్ లవ్ అనేది ఉంటుంది. వన్స్ మన దగ్గర మనీ వచ్చిన తర్వాత మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళు కూడా చేంజ్ అవుతూ ఉంటారు. ఎందుకురా అట్లా? మనీ లేనప్పుడు మన బాధ అందరికి అర్థమవుతుంది అక్క. మనకి సక్సెస్ అనేది వచ్చిన తర్వాత మన పేరు వినిపిస్తుంది, కానీ మన బాధ ఎవరికి కనిపించదు. ఇప్పుడు నువ్వైనా సరే ఫైమా నువ్వు బాగా చేస్తున్నావు, నీకు ఇన్ని డబ్బులు అంటే కదా అన్ని డబ్బులు కదా అంటావు, కానీ నా పెయిన్ అసలు నీకు తెలియదు. ఎందుకు, ఎలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేస్తుండే? బయట నుంచి అనేం కాదు, నా ఇంట్లో నుంచే ఉంది నాకు. ఇది చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మనీ లేనప్పుడు మా నాన్న ఎంతో కొంత కష్టపడ్డప్పుడు మా నాన్నకి థాట్స్ అనేది అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఉద్దేశం లేదు. ఎట్లా ఉండేదంటే మా నాన్న 10 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ తర్వాతకి ఉండదేమో అన్నంత ఆలోచన ఉంది దానికి అప్పుడు. ఇప్పుడు నేను కష్టపడుతుంటే బయట మాటలు ఎక్కువైపోయినంటే నీ కూతురు కోట్లు సంపాదిస్తుందంట కదా. మా నాన్న ఏంటి అంటే ఇంకా విచ్చలవిడిగా అసలు ఎక్కువ ఖర్చులు స్టార్ట్ చేశాడు అన్నమాట. నీకు ఎప్పుడైనా అనిపించిందా ఫైమా, నేను ఎవరి కోసం కష్టపడాలి, ఇంత నాకు నిద్ర లేకుండా తిండి లేకుండా ఇంత కష్టపడతాను నేను, నీకు ఎప్పుడైనా అనిపించిందారా? నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నువ్వు చూస్తున్నావు, ఎప్పుడైనా నేను 10,000 డ్రెస్ వేయలేదు, 5,000 డ్రెస్ వేయలేదు, నేనా బయట తిరగను, మన డబ్బులు ఎట్టుపోతున్నాను వాళ్ళ కోసం ఇల్లు, వాళ్ళ కోసమే. అంటే అసలు మా నాన్నకి సైకిల్ ఉండేది, అంటే సైకిల్ మా నాన్నది కూడా కాదు. ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం అప్పు చేసి మరి సైకిల్ కొని నా కోసం ఇచ్చిన నాన్న ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోవడంతో అసలు నేను ఎవరి కోసం కష్టపడుతున్నా, మంచిగా ఉండడం కోసమే కదా, ఎందుకు ఇట్లా అని ఫీల్ అయిపోయినా. సో బేసిక్ గా నీకు కూడా అనిపించవచ్చు నేను వాళ్ళకిలా కారు కొనుక్కోవాలి, ఎందుకంటే నీకు వచ్చే డబ్బులతో నువ్వు అసలు నా కోసం కూడా కారు కొనలేదక్క. నా కారు కూడా నేను మా అమ్మ వాళ్ళని మా నాన్నని తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదనే తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న ఊర్లో సైకిల్ మీద తిరగకూడదని స్కూటీ ఇప్పించేసాను. నేను ఊరికి వస్తే కనీసం కారులో వస్తున్నప్పుడు ఒక వాల్యూ ఉంటది, ఎప్పుడు ఈ స్టేజ్ లో ఉండాలని మా నాన్న కోసమే ఆలోచించని తప్పించి ఇంకా ఏం లేదు. సో అన్ని ఆలోచించాను నేను వాళ్ళ కోసం. నువ్వు దేవుడిని నమ్ముతావా? నమ్ముతా. దేవుడిని మీ నాన్న కోసం అడగాలి అంటే ఏం అడుగుతావు? పాస్ట్ లో ఎలా ఉన్నామో క్లియర్ గా అర్థమయ్యేటట్టు మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఏదైనా గుర్తు చేస్తే బాగుంటది. సిచ్యువేషన్ లో అయినా సరే చెప్పుడు మాటలు వినదగ్గ. ఇప్పుడు మా నాన్న అయినా సరే చాలా అప్పులు ఉన్నప్పుడు బయటికి వెళ్తే తనతో తిరగడానికి కూడా ఎవరు లేరు, అంటే ఏ అప్పు చేసిన అప్పు ఇయ్యలేడు వాడితో. సో అలా ఉన్న సిచ్యువేషన్ ని నేను అన్ని అప్పులు తీర్చేసి ఒకటైతే నేను పుట్టలేదు అప్పటికి, ఆ డబ్బులు కూడా నేను ఇప్పుడు తీర్చేసా. నేను అదే అనుకుంటా, అంటే అప్పుడు ఎవరు లేరు మనతో. ఇప్పుడు నీ చుట్టూ 10 మంది ఉండి నిన్ను మాటలు అంత ఇంత అంట కదా, అది ఇది మరి మాకు పెట్టవా అది ఇది అంటే మా నాన్న తింటున్నాడని కాదు, వాళ్ళకి పెట్టడంలోనే సగం ఇదైపోతుంది. కానీ డబ్బుకే వాల్యూ ఇచ్చి ఫ్యామిలీని వదిలేస్తూ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? డబ్బు అయితే నాకు ఎప్పుడు శాశ్వతం అనిపించదు అక్క. ఎందుకనంటే అది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ మనుషులు దూరం అయితే ఆ మనుషుల్ని మనము తిరిగి తెప్పించుకోలేం కదా. వన్స్ డబ్బు అనేది వస్తుంది అక్క, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. మనిషి దూరం అయితే మళ్ళీ రాడు కదా. సో మనము ఉన్నంత రోజులు వాళ్ళతో హ్యాపీగా ఉండాలి. చూసారా మీరు అందరూ, ఏంటి ఫైమా ఇలాంటి బట్టలు వేసుకుంటది, ఫైమా ఏంటి ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఆ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళ ఫ్యామిలీకి తను ఇవ్వలేదేమో అని కూడా ఆలోచిస్తూ ఉంటది మా ఫైమా. సో ఈ రోజు మీ అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. ఫైమాని ఈ మధ్య కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తన ఫ్యామిలీ కోసమే తను కష్టపడుతుంది, ప్లీజ్ అట్లా కామెంట్ చేయకండి ప్లీజ్. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ నా లైఫ్ లో రాకూడదు అనేది ఏదైనా నీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ ఉందా? మా ఇంటి సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉండేది అనమాట. అప్పుడు నేను పక్కన వాళ్ళు కొత్త డ్రెస్లు వేసుకున్నా ఏడ్చేసేదాన్ని అనమాట. నా దరిద్రం ఏంటంటే మేము 4 అక్క చెల్లెలేం కదా, అమ్మ డ్రెస్ అంటే అక్కది వేసుకోపో. ఎంత నా నెంబర్ ఎంత? నువ్వు 4 లాస్ట్, నేను 7. అక్కడి నుంచి వచ్చేటప్పుడు బట్టలు చిరిగిపోయాయి. ఏదైనా కొత్త డ్రెస్ కుట్టుకోవాలన్నా సరే ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు తీసుకొస్తారు కదా, చిన్నదాన్ని అందరి నుంచి ఒక్కొక్క ముక్క తీసి దాన్ని పెద్ద డిజైన్ గా కుట్టించేది మా అక్క. నిజం చెప్తున్నా, పండగలకి కూడా అంటే అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. కాకపోతే ఏం చేసేవారు, కొద్దిగా పొదుపు అన్నమాట. పెద్దదానికి చిన్నదానికి సైజులు సరిపోతాయి కదా, అక్కడ ముగ్గులు ఇక్కడ కుట్టించే. మళ్ళీ దాన్ని కూడా ఎవరికి డౌట్ రాకుండా అది పెద్ద డిజైన్ లెక్క. మళ్ళీ మాక టైలరింగ్ అన్నమాట, ఇక్కడ ఒక ప్యాచ్ ఇక్కడ ఒక ప్యాచ్. బేసిక్ గా అవే ప్యాచ్లు ఇప్పుడు వేసుకుంటే ఫ్యాషన్ అంటారు.
అప్పుడు కోపం వచ్చింది, ఎందుకు ఈ ముక్కలు నాకంటూ ఒక పర్టికులర్ గా నా డ్రెస్ నాకు కుట్టియచ్చు కదా అనుకునేదాన్ని. ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది అక్క, ఎక్కడ చూసినా ప్యాచులు ఉంటుంది. ఫైమా నీకు ఎప్పుడైనా అనిపించిందా 2 పీస్ వేసుకొని ఒక వీడియో చెయ్యాలి? నేనే చూసుకోను, గలీజ్. అమ్మ చూడు, నాకు ఆ ఉద్దేశం కూడా కల్లో కూడా రాలేదక్క. ఎందుకు ఇప్పటి వరకు అంత నమ్మకం నా మీద నాకు. మొన్న జబర్దస్త్ లో వేసుకున్నాను. ఏంటి 2 పీసా? 2 పీస్ కాదు, 1 పీస్ వేసుకున్నా. స్కిట్ కి తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఆర్టిస్ట్, నేను అన్ని వేసుకోవాలి. సో నాకు స్కిట్ కి ఖచ్చితంగా 2 పీస్ కావాలి, నేను వేసుకోవాలి. కాకపోతే 1 పీస్ తీసుకొని వచ్చాను, మన ప్రోమో కూడా వచ్చింది. అసలు కంఫర్ట్ లేదు నాకు, బట్ అయినా సరే అడ్జస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్ లానే నేను చేయాలి అని చెప్పి. ఏంటి ఫైమా, నీకు షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టం ఉండదా, లేకపోతే బాగోదని వేసుకోవా? ఇష్టం ఉండదు అక్క. షార్ట్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆ ఒపీనియన్ కంటే ముందు నాకు మా అమ్మ ఎట్లా అలవాటు చేసిందంటే, ఫుల్ హ్యాండ్స్ అనార్కలి చున్నీ వచ్చేసరి, హ్యాండ్స్ కూడా ఇంత పొడుగుంటది, దాన్ని ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా అలవాటు చేసి అది మైండ్ లో ఉండిపోయింది నాకు. అండ్ ఇంకోటి పొట్టి డ్రెస్లు వేసుకునే వాళ్ళకి అది వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అది వాళ్ళ లైఫ్, వాళ్ళకి నచ్చినట్టు ఉండదు. ఇప్పుడు నేనైనా సరే నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉంటాను, మీరెవరు చెప్పడానికి అంటాను. అలాగే వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటది కదా, అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను. వాళ్ళ ఇష్టానికి. బేసిక్ గా రీసెంట్ టైమ్ లో చాలా కామెంట్స్ వచ్చాయి కదా డ్రెస్సింగ్ విషయంలో. సో నీకేమనిపించింది, బాగుంది ఇట్లా అనుకున్నావా, లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకున్నావా? ఎవరి ఇష్టం వాళ్ళదే అక్క. కానీ అంటే ఆ న్యూస్ వచ్చిన తర్వాత కూడా, అది రాక ముందు కూడా నేను ఏం బిలీవ్ చేస్తానంటే, మన డ్రెస్ ని బట్టి మనకి రెస్పెక్ట్ ఇస్తారు యాక్చువల్ గా. అలా అని చెప్పేసి ఇదే వేసుకోవాలి, నువ్వు ఇదే వేసుకోవాలి మనం ఫోర్స్ చేయకూడదు. అది వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకే వదిలేసాలి, మనం ఫోర్స్ చేయకూడదు.